ఆయిల్ స్కిన్ లేదా ఆయిల్ ఎయిర్ తో బాధపడుతున్నారా? సీజనల్ గా కూడా ఆయిల్ స్కిన్ ఎక్కువ అవుతుంటుంది. వేసవిలో డెర్మటాలజీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వేసవి వేడి వల్ల ఆయిల్ హెయిర్ మరియు ఆయిల్ స్కిన్ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆయిల్ హెయిర్ మరియు చుండ్రు వల్ల కూడా ఆయిల్ స్కిన్ పెరుగుతుంది. కాలుష్యం వల్ల మరియు ఇతర అన్హైజెనిక్ కారణాల వల్ల కూడా చర్మం జిడ్డుగా మారుతుంది. ఆయిల్ స్కిన్ కు కారణాలేవైనా ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉన్నాయి. ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలే ఆయుర్వేదిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇవి ఆయిల్ స్కిన్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి ఆయిల్ స్కిన్ నివారించే హోమ్ మేడ్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. 1. పాలు. పాలలో ఉండే నయం చేసే గుణాలు ఆయిల్ స్కిన్ నివారిస్తుంది. కాటన్ బాలను పాలలో డిప్ చేసి ముఖానికి మర్దన చేయాలి. ఇలా రోజుకు 2 సార్లు నిద్రించడానికి ముందు పాలలో ముంచిన కాటన్ తో రుద్దడం వల్ల ఆయిల్ స్కిన్ నివారించబడుతుంది. 2. ఆరెంజ్. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ లో కాటన్ డిప్ చేసి దాంతో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఆరెంజ్ జ్యూస్ ముఖం మీద కనీసం అరగంట ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. 3. గంధం మరియు పసుపు. పసుపు గంధం రెండూ పేస్ట్ చేసి ముఖానికి ఫోర్ హెడ్ మొత్తం అప్లై చేయాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసిన 15 నిమిషాల తరువాత ముఖం శుభ్రం చేసుకోవాలి. 3. ఆలోవెర్. ఆలోవెర్ చాలా సింపుల్ రెమెడీ. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి ఆలోవెర్ జెల్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. 5. తేనె. తేనెను ఎక్కువగా ఆయిల్ హెయిర్ నివారణకు ఉపయోగిస్తుంటారు. ఒక గుడ్డులోని పచ్చసొన మరియు 2 టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేయాలి. దీనికి కొద్దిగా గోరువెచ్చని నీటిని మిక్స్ చేసి ఈ పేస్టును నేరుగా తలకు అప్లై చేసి కొన్ని గంటల పాటు అలాగే వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. 6. నీళ్లు. నీరు గోరువెచ్చగా చేసి అందులో కాటన్ ను డిప్ చేసి కాటన్ తో ముఖం మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంధ్రాల్లో చేరిన మురికిని తొలగిస్తుంది. తరువాత ఫ్రిడ్జ్ లో కొద్దిగా ఐస్ ముక్కలు తీసుకుని ముఖం మొత్తం రబ్ చేయాలి. ఇలా రోజుకొకసారి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 7. నిమ్మ మరియు ఎగ్. గుడ్డును కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటారు. గుడ్డు పచ్చసొనలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి జుట్టుకు తలకు అప్లై చేయాలి. తలలో జిడ్డును తొలగించడానికి ఇది పర్ఫెక్ట్ హోమ్ మేడ్ ఆయుర్వేదిక్ రెమెడీ. ఈ పేస్ట్ అప్లై చేసిన అరగంట తరువాత తలస్నానం చేసుకోవాలి. 8. వేప. వేప ఆకులను నీటిలో వేసి బాయిల్ చేయాలి. తరువాత కూల్ చేయాలి. ఈ వాటర్ ను ముఖం మరియు తలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. వేపాకు స్ట్రాంగ్ వాసన కలిగి ఉంటుందనుకుంటే వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిలో కాటన్ డిప్ చేసి కాటన్ తో ముఖం మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఆయిల్ స్కిన్ మరియు స్కాల్ప్ కు ఇది బెస్ట్ ఆయుర్వేదిక్ చిట్కా. 9. టీ డికాషన్. చల్లటి నీటిలో డిప్ చేసిన టీ బ్యాగ్ ను ముఖం మొత్తం టీ ఆకారంలో మద్దన చెయ్యాలి. ఇందులో ఉండే టానిక్ యాసిడ్ ముఖంలో మచ్చలను మూసుకుపోయిన రంధ్రాలను శుభ్రం చేస్తుంది. 10. రోజ్ వాటర్. కొద్దిగా రోజ్ వాటర్ లో కాటన్ డిప్ చేసి ముఖం మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది చర్మంలో ఆయిల్ బిల్డ్ కాకుండా చూడటం మాత్రమే కాదు చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.